ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామ బట్టి ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రపంచ దేశమంతటిలోను, ప్రతి గ్రామంలోను, ప్రతి ప్రాంతంలోనూ ఈ కరోనా వైరస్ అలజడిని బట్టి దేవుడి యొక్క మందిరములో కూడి ఆరాధన చేయడానికి భయంకరమైన పరిస్థితులు ఉన్నందున ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి దేవునికి ఇచ్చిన ఈ తరుణను బట్టి నా ప్రభువును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కూడా ఏ ప్రాంతంలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఈ ఆరాధనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్ర. గడిచిన కాలమంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక నూతనమైన దినాన్ని మాకించిన తండ్రి, ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణను బట్టి మీకు వందనాలు, స్తోత్ర. ఇదిగో ప్రభువా, మీరు 6 దినములు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం ఆ దినం ఏ పని చేయడానికి సెలవిచ్చారు తండ్రి. అయ్యో, మిమ్మల్ని ఆరాధించడానికి మేము చేరి ఉన్నాం. నీ ఆత్మచని ఆరాధన జరిగించి నీ బిడ్డలైన వారు ప్రభువా ఏ స్థలంలో ఏ ప్రదేశంలో వరకు ప్రభువా ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నప్పటికీ నీ దీవెన ఆశీర్వాదం వారిని నిండుగా కుమ్మర ప్రదేశం మహిమను పొందవాలి. ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపి చేసి కేవలం నీ నామములకు మహిమకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా, గ్రామానికి క్షేమకరముగా ఈ ఆరాధన జరిగించి ఆరాధన ద్వారా మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుచుకుందాం. నిన్ను ప్రేమించు యేసు దిగురబోడినడు, నిన్ను కాపాడువాడు ఉన్నడు. నిన్ను ప్రేమించు యేసు దిగురబోడినడు, నీ భారము భరించే యేసు నీ కొరకై భరించెను, నీ భారము భరించే యేసు నీ కొరకై భరించెను. నిన్ను కాపాడువాడు ఉన్నడు, నిన్ను ప్రేమించు యేసు దిగురబోడినడు. పలకరించే వారునైనా పలకరిస్తున్నా, కనికరించే వారునైనా కూలిపోతున్నా, కలసలేదో కీడులేదో ఈ లోకంలో వస్తున్నప్పుడు ఈ భూమి జన్మలను కాపాడుతున్నాయి అని పాడుతున్నా తెలుసుకుందా. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కనకరిన్నో కీడు ఎన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కనకరిన్నో కీడు ఎన్నో బ్రతుకు ఆశను అణచివేసిన,
ఎడబాయడు యేసు దయచేయును యేసు ఎడబాయడు యేసు దయచేయును యేసు నిన్ను కాపాడువాడు కుంచడు నిన్ను ప్రేమించు యేసు దిగులపోయినడు మనసులో శాంతి కొలువై మొదలు పడుతున్నా పొరుగు మాటలు పొంగదీసులను బాధపడుతున్నా ఈ క్రియలో పరిమాణంలో మమ్మల్ని కాపుకోవాలనుకుంటున్నాయా ఎనభైకి సూపర్ మాత్రం చిన్న స్తోత్రం అని దేవుడు పరిపరుస్తున్నా మనసులోన శాంతి కొలువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కొలువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా నీకు ఎన్నో సాంతులెన్నో సంతసంతో తుచ్చి వేసిన నీకు ఎన్నో సాంతులెన్నో సంతసంతో తుచ్చి వేసిన ఎడబాయడు యేసు దయచేయును యేసు ఎడబాయడు యేసు దయచేయును యేసు నిన్ను కాపాడువాడు కుంచడు నిన్ను ప్రేమించు యేసు దిగులపోయినడు నిన్ను కాపాడువాడు కుంచడు నిన్ను ప్రేమించు యేసు దిగులపోయినడు నీ భారము భరించే యేసు నీ కొరకై మరణించె చూడు నీ భారము భరించే యేసు నీ కొరకై మరణించె చూడు నిన్ను కాపాడువాడు కుంచడు నిన్ను ప్రేమించు యేసు దిగులపోయినడు హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 9-10 వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాము. 10వ వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఆయన మా కొరకు ప్రాణపెట్టి వేసే మీకు వందనాలు స్తోత్రం. ఇదిగో ఇక సమయంలో ఈ పునరుద్ధాన దినమందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా, అయ్యా ఈ వాక్యం ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క హృదయములో ఎరిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ప్రతి హృదయములకు కావలసిన వాక్యహారమును మాకు అందించి మమ్మల్ని బలపరచండి. అలాగే మీ పక్షముగా నిలబడి దాసుని శిలువ చోటున మరుగుపరిచి 7 ఆత్మశక్తిని అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాకు సూటిగా మాట్లాడుచుండగా ఈ కరువు దినాల్లో
అందరికి కావలసిన వర్తమానం చేత మమ్మల్ని బలపరిచి నిన్ను రాకకు ఆయుధపరచమని అతి త్వరలో పెళ్లి కుమారుడిగా రానయ్యున్నా యేసు సర్వాధికారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గారు ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క మార్గమును సరళం చేయడానికి వచ్చినటువంటి చిట్ట చివరి ప్రవక్త ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఈ యోహాను గారు దేవుని యొక్క రాకడ గురించి ఆ ప్రజలైన వారందరికీ కూడా తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యో, మీరు ఆ మహాముఖత దినమందు, ఆ మహాశ్రమ దినమందు మీరు తప్పించబడాలి అంటే కనుక మీరందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని ఆత్మను ధరించుకుని రెండవ రాకడకు మీరందరూ కూడా సిద్ధపడాలని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. హెచ్చరిక చేస్తున్నటువంటి కాలంలో ఆయన దగ్గరికి కొందరైనటువంటి వారు వచ్చారు. ఎవరంటే పరిసయ్యులైన వారు, సద్దుకైన వారు కూడా అనేకులు బాప్తిసం పొందవచ్చును చూసిన వారిని చూసి సర్ప సంతానమా అని వారిని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినప్పుడు సద్దుకైన వారు, పరిసయ్యులైనటువంటి వారు ఒక నామకార్థం కలిగినటువంటి వేషధారణ కలిగినటువంటి చూతుకుని జీవిస్తున్నటువంటి వారిని చూసి వారు నిజంగా మారు మనసు పొందాం అన్నట్టుగానే పైకి కనపడుతూ ఉన్నారు. కానీ లోపలంగా కూడా వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి తెలుసు అంటే ఆ యొక్క కుళ్ళి కుతంత్రాలతో నింపబడినటువంటి వారు, చెడు ఆలోచనలతోనూ చెడు తలపులతో నింపబడినటువంటి వారు, కుట్రపడినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు కూడా మేము కూడా బాప్తిసం తీసుకుంటాం అయ్యా యోహాను ప్రవక్త ఇదిగో మీ దగ్గరికి వస్తూ ఉన్నాం అని చెప్పి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యోహాను గారి దగ్గరికి వస్తూ ఉన్నారంట. అటువంటి వారిని చూసి ఈ యోహాను గారు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించండి, మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించండి. మీరు బాప్తిసం తీసుకోండి అని అన్నారు. మొట్టమొదటిగా మారు మనసు వేరు, బాప్తిసం వేరు. మారు మనసు వ్యక్తము మనం ఏం చేయాలి తెలుసు అంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ రోజున చాలా మంది 100కి 80 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళే లోపల కనపడుతూ ఉన్నారు. కానీ వారందరికీ కూడా మారు మనసు ఉందా అంటే లేదు. దేవుని కదా అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, లేకపోతే కొండని ఆ చెట్టు వేరుకు తగిలించబడి ఉంది. జాగ్రత్త. మీ ఎవరు చూడండి, గొడ్డని చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. గొడ్డని దేవునికి సాదృశ్యంగా ఉన్నట్టే తీర్పు దినానికి సాదృశ్యంగా ఉంది. కనుక మీరు ఆ గొడ్డను చూసైనా సరే మీరు చేస్తున్న అతిక్రమములను బట్టి, మీరు చేస్తున్న పాపపు క్రియలను బట్టి ఇదిగో మీరు తీర్పులోకి వస్తారు, ఒకరిలోకి వస్తారు. కనుక ఆ యొక్క ఒకరి గురించి తప్పించబడడానికి మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. మాట్లాడుతూ ఉంటే వారు అట్టిగట్టిగాని వారు అలాగే చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డ. ఎప్పుడైనా సరే యోహాను గారు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వారు, అంతేకాని ఏ ఎండకు ఆ కొడుకు పడినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాదు ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు. అందుకే అతను పట్టుదలతో దేవుని యొక్క సువార్త, దేవుడు తన ఆత్మ చేత ఏ మాటలైతే తన నోట ఉంచాడో ఆ మాటలన్నీ కూడా తన ప్రజలైన వారికి అందించేవాడు. వారు బాధపడినా, వారికి కష్టం అనుకున్నా, ఇబ్బంది అయినా సరే, అది చేయలేని పనులైనా సరే దేవుడు తన నోట ఏ పనితో ఉంచాడో, ఏ మాటకి ఉంచాడో ఆ మాటలు తన ప్రజలైన వారికి అందిస్తూ వచ్చేవాడు దేవుని బిడ్డ. అటువంటి ఈ ప్రవక్త ఆయన మాట్లాడుతున్న మాట, గొడ్డలను మీరు చూడండి, గొడ్డను చూసి మారు మనసుకు తగిన ఫలములు మీరు. మారు మనసు అంటే ఏంటి అంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని ధరించుకోవడమే మారు మనసు. మన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం, క్రీస్తుతో కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే మారు మనసు.
నీ ఇష్టానుసారమైన జీవితం విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవించడమే మారు మనసు. ఈ మారు మనసు కలిగినటువంటి వారు మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అని మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు దేవునికి పాత్రలైపోతారు తెలుసా, దేవునికి బలైపోతారు తెలుసు అంటే ఆ కొండలకి బలైపోతారని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా. ఆనాటి కాలంలో పాత నిబంధన కాలంలో అశ్షూరు యొక్క ప్రజలు, అశ్షూరు రాజు దగ్గర ఉన్నటువంటి ప్రజలు కూడా వారు విగ్రహారాధన, అలాగనే దాంతో కలిసి వారు చేసినటువంటి పనులు తెలిసి గర్వము, అలాగే వారు చేసినటువంటి అహంకారమైన మనసుతో, దుర్మార్గమైన మనసుతో వారు జీవిస్తున్నటువంటి కాలంలో కూడా అక్కడ యెషయా ప్రవక్త వారిని హెచ్చరిక చేసిన ప్రభుత్వం దేవుని బిడ్డలు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో. మరి ఆ మాట తేడాగా కనపడుతుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం. కొండలి తనతో నరుకు వారిని చూసి అతిశయపడునా రంపము తనతో పోయేవాని మీద పొగడుకుండునా కోల తన్నెత్తు వారిని అడిచినట్లును దండము పథకాని వారిని ఎత్తినట్లును ఉండడు కదా. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా కలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవి కట్టే రాజును ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయమును అది అశ్షూరు యొక్క బహురక్కసి చెట్లను గచ్చపొదలను అందుకొని వారిని మృంగివేసెను. ఒకడు వ్యాధిగ్రస్తుడై జీవించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడిగింది. అతని ఫలవంతమైన ఫలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. చూడండి దేవుని బిడ్డారా, ఇక ఆశ్చర్యాలు ప్రజలను కూడా మనం చూసినప్పుడు వారందరూ కూడా ఎలాగొన్నారు తెలుసా, గర్వము చేత నింపబడినటువంటి వారిగా దుర్మార్గంగా జీవించేటువంటి జీవితమును జీవిస్తూ వారి ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ ఉన్నప్పుడంట వారి మీదకి గొడ్డలను పంపించాడంట దేవుని బిడ్డలారా. ఆ గొడ్డలు ఏంటి అంటే అక్కడ రాశాడు క్షయరోగము. అక్కడ రాశాడు దేవుని బిడ్డలారా, ఏ దేశంలో ప్రజలైతే ఈ లోకంలో దుర్మార్గముగా పరిష్కారమైన జీవితమును జీవిస్తూ ఉన్నాడో ఆనాడు పాత నిబంధన కాలం నుంచి కూడా మనం చూసినప్పుడు ఆయన యొక్క ఉగ్రత ఎలా వస్తుందో తెలుసా, ఆయన గొడ్డలి ఏ రూపంలో వస్తుందో తెలుసా అంటే ఎలా వస్తుందంట, క్షయ రోగము చెందిన వారిని ఏం చేశాడు తెలుసంటే నరికి వేస్తూ ఉన్న దేవుని బిడ్డ. ఏ చెట్లను బలి రక్కసి చెట్లను అలాగే ముళ్ళ చెట్లను వీటన్నిటిని కూడా ఆయన అగ్ని చేత రగిలింపజేసి ఏం చేస్తాడంటే నాశనం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున కూడా మనం చూస్తే దేవుని ఎక్కడైన వారితో కలిసి అలాగే అనేక మంది వారి చేతులకు పొందేది దుర్మార్గములను విడిచిపెట్టట్లేదు, పాపము క్రియలను పాపము ఆలోచనను విడిచిపెట్టట్లేదు, వారి ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ ఉన్నాడు కనుక ఈ రోజున లోకం మీదకి ఏ గొడవలు వచ్చిందో తెలుసా, కరోనా వైరస్ అనే గొడవ వచ్చింది. దానికి మనుషులు భయపడట్లేదు. రెండో గొడవలు పంపించాడు, ఏంటది బ్లాక్ ఫంగస్ అనేటువంటి గొడవలే. మూడో గొడవలే వైట్ ఫంగస్ అనే వైరస్ ఒకదాని కాబట్టి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈనాటికి కూడా ఏం చేయలేకపోతున్నారు తెలుసా, వారు మనసుకు తగిన పరములో ఫలించడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, దేవుని యొక్క వాక్యంలో పెరుగుతున్నటువంటి మీరు, దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకోవాల్సినటువంటి మీరు ఏ పరము ఫలించాలో తెలుసా, వారు మనస్సుకు తగిన ఫలమును ఫలించారు. ఇక్కడ చదవబడింది ఇదే వాక్యంలో మరొక మాట చూడండి ఒకసారి 33వ వచనంలో మరొక మాట ఒకసారి చదవండి ఒకసారి. చూడండి ప్రభువును సైన్యములకు అధిపత్యము యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా
ఆయన అడవి పొదలను ఊకటితో కొట్టివేయును. కొట్టివేయను. లెబానోను బలవంతుడైన ఇతని చేత బలవంతుడైన ఒకరి చేత కూలిపోవును. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా ఈ లోకంలో ఎటువంటి ఎత్తైనటువంటి చెట్టులు, ఉన్నతమైనటువంటి చెట్టులు నరికి వేయబడి కూల్చివేయబడుతూ ఉన్నాయి క్షయ రోగముతో. ఆనాటి కాలంలో, ఈనాటి కాలంలో కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటి గొడ్డల చేత ఎంతమంది తెలుసా? ఉన్నత ఉద్యోగస్తులే కాదు, ఉన్నతమైన సేవకులే కాదు, ఉన్నతమైన అధికారులే కాదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా కూల్చబడినటువంటి విధానము ఈ రోజున మనం ఎక్కడ పడితే అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ రోజున నీవు ఆ కొండల వైపు చూసి వారు మనసుకు తగిన ఫలమును ఫలించడానికి నీ మనసును నీవు తీర్మానం చేసుకునే లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి. చిన్నపిల్లలు ఒక కర్రను చూపిస్తే ఏం చేస్తారో తెలుసా? వారి తప్పుదలను మార్చుకుంటారు. అందుకే ఆ యొక్క విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుల దగ్గర ఏముంటుంది తెలుసా? వ్యక్తం ఉంటుంది. ఎందుకో తెలుసా? వారి అల్లరితనాన్ని విడిచిపెట్టి క్రమమైన పద్ధతులు నడిపించడానికి. ఈ రోజున మన ఎదుట ఆ యొక్క మాస్టర్ దగ్గర ఉన్నటువంటి కళను చూసి పిల్లల వారు మనసు పొంది ఎలాగైతే అనుకూలంగా ఆ యొక్క ఆ మాస్టర్ చెప్పినట్టుగా నడుచుకోవడానికి, మాస్టర్ చెప్పింది చేయడానికి ఎలాగైతే కూర్చున్నారో, ఈ రోజున ఒక గొడ్డలు ఈ రోజున ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టుని వేరుని వేసి ఉంచాడు. ఈ రోజున అదేం చేస్తుంది? బలవంతులైన వారిని, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారిని, ఎత్తైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని, ఉన్నతమైనటువంటి కోట్లాది రూపాయలటువంటి విలువ కలిగినటువంటి వారిని సైతం కూడా నరికివేయబడి కూల్చివేస్తుంది. మరి అయినప్పటికీ ఆ గొడ్డను చూసి నీకు భయం కలుగుతూ ఉందా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆనాడు అశ్వరీయుడు ఎదుట ఒక గొడ్డను పెట్టాడు. ఏమిటా గొడ్డలే? క్షయ రోగం అనేటువంటి గొడ్డలు పెట్టాడు. ఆ గొడ్డలు పెట్టినప్పుడు ఆ యొక్క గొడ్డలకి అనేక మంది బలైపోతూ ఉన్నారు. కానీ చాలా మంది పాలు మనసు పొందలేదు. కొందరైతే భయపడి ఏం చేశాడు తెలుసా? క్రీస్తు నామమును బట్టి జీవించేటువంటి జీవితమును వారు జీవించారు. ఈ రోజున కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటి గొడ్డలు మన ఎదుట ఉంది, మన ఎదుట ఉంది. దానిని చూసిన మనము మారు మనసు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలమును ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున దేవుడు నిన్ను ఒక ద్రాక్షవనంలో నిన్ను కూర్చోబెట్టాడు. ద్రాక్షవనం అనగా దైవ సన్నిధి. దైవ సన్నిధిలో ఏముంటాయి? శ్రేష్టమైన వాక్యాహారం దొరుకుతూ ఉంది, వాక్యమైన నీరు పోయబడుతూ ఉంది. ఈ వాక్యమైన నీరు చేత, అలాగే శ్రేష్టమైన ఆహారం చేత నీవు బలిసి కాని రాని పదములు ఫలించేటువంటి విధముగా ఉంటే కనుక దేవుని యొక్క కోపం నీకు ఉండదు. చదువుదాము సర్వేశ్వర గ్రంథములోనే 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి నేను చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కాదు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించండి. చేయబోవు కార్యమును నీకు నేను తెలియచేసేదను. నేను అది మేసివేయబడినట్లు అది మేసివేయబడినట్లు కంచెను కొట్టివేసేదను. నేను దానికి కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట నాటించాడు యేసు ప్రభువారే. ఆ ద్రాక్ష తోట నాటించి దాన్ని చక్కగా దాన్ని బీడు భూములంతా కూడా దున్ని రాళ్లను రాళ్ళను తీసివేసి ఒక మొక్కను, ఆ మొక్క ఎవరు కాదు మనమే. అది ఎవరు పెట్టారు మొక్క అని పేరంటే ఆయన దైవశ్వరుడే యేసు ప్రభువారే. ఆనాటి కాలంలో ఈ యొక్క యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనం రాశాడు. నేను దానికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి చెట్టు అని పేరు పెట్టి తిరిగి. అంటే ఆయన ఏం చేశాడు? ఈ ద్రాక్షవనములో చెట్టు అనబడిన నిన్ను నాటాడు.
నాటిన నిన్ను నీకు నీరు పరుపున ఉండట్లేదు, నీకు ఆహారం పెట్టుకుని ఉండట్లేదు, దేవుని యొక్క మందిరము వాక్యం ఉండట్లేదా నువ్వు కార్యక్రమాలు భరించడానికి? దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రొట్టెను భుజించిన నీవు, క్రీస్తు యొక్క శరీరము దాల్చిన నీవు, క్రీస్తు యొక్క శరీరము తగిన ఫలము ఫలించడానికి తెలియదా? ఆయన శ్రేష్టమైన ఆహారము అంటే ఆయన ఆశీర్వాదములు పొందుకుంటూ ఆయన వాక్యాహారాన్ని నీరు చేతను భుజిస్తూ నువ్వేం చేస్తున్నావంట? కాలు ద్రాక్షాలు కాసేటువంటి వారుగా నీవు ఉంటున్నావు. దానికి కారణం ఏమిటి అని యేసయ్య ఈ రోజు అడుగుతున్నాడు. నీవు అనేకమైన సంవత్సరాలకి దేవునికి సరిది పోస్తున్నావు కదా, అనేక సంవత్సరాల నుంచి దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, ఆయన స్వస్థతను పొందుకుంటున్నావు, ఆయన మేలను పొందుకుంటున్నావు, ఆయన వాక్యాహారం నువ్వు ఏం చేస్తున్నావు? పానీయం చేసుకుంటున్నావు. అయినప్పటికీ కూడా నువ్వు కాలు ద్రాక్షాలు కాయడానికి గల కారణానికి అని యేసయ్య అడుగుతున్నాడు. నేను కాదు అడిగాడు. ఈ రోజు సంఘాలను చూస్తూ ఉంటే ద్రాక్షారసము వలె నీ మాట మధురముగా ఉంటుందా? ద్రాక్షారసము వలె నీ మాట తీపిగా ఉంటుందా? ద్రాక్షారసము వలె నువ్వు ఆరోగ్యమించేటువంటి వాటిగా ఉంటున్నావా? ఈ రోజు నన్ను పరిశీలన చేసావా? కాలు ద్రాక్ష వలె ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడితే ఇతరులైన వారికి బాధ, నువ్వు మాట్లాడితే ఇతరులైన వారికి విసుగుదా, నువ్వు మాట్లాడితే ఇతరులైన వారికి మధురముగా ఉండవలసిన నీవే అసహ్యకరమైన మాటలు నువ్వు జీవిస్తున్నావు. ఇటువంటి కాలు ద్రాక్ష వలె నువ్వు తయారవలేదు కదా, కారణం ఏమిటి? యేసయ్య ఆలోచించిందివా అని రోజున మనల్ని ఆలోచించుకోమని తెలుసు. ఎవరికి వారు మనం ఆలోచించుకోవాలి. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన నీవు ఆయన ఏమన్నాడు? ఇదిగో ఆ బట్టలను చూసి మీరు వారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించేటువంటి వారుగా మీరు ఉండండి అని మాట్లాడుకుంటే నీలో వారు మనసుకు తగిన ఫలములు కనపడుతున్నాయి. రక్షణ పొందక ముందు ఉన్నటువంటి జీవితము, రక్షణ పొందిన తర్వాత నీవు ఉండేది వారు మనసు కాదు. వారు మనస్సుకు తగిన అసలు వారు మనసుకు తగిన ఫలములు అయితే ముందు మనం తెలుసుకుంటే ఈ వాక్యం మనకు బాగా 4 పదాలు పొద్దున్నే నేను ఒక 10-15 నిమిషాలు నేను వాక్యం ముగించేస్తాను. ఒక 4 పదాలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం ముగిస్తాను. ఒక మొట్టమొదటిగా చూస్తే మొదటి పదం ఏంటంటే మరణార్థకమైన ఫలము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మనము శరీర సంబంధులుగా ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేక్షలు మన అవయవములో కార్య సాధకమునై ఉండెను. ఇప్పుడైతే బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారుమై ఇక్కడ చూడండి, మరణాంతకమైన ఫలము మనము ఫలించినట్టు క్రీస్తు మన కొరకు ఆయన ఏం చేశాడంట? ఆయన చనిపోయింది దేని గురించి? మన పాపమును చంపివేసి మనలను ఆ మరణం నుంచి తప్పించి దేవుడు నిత్యము జీవింపచేయడానికి మనము మరణాంతకమైన ఫలము ఫలించినట్టుగా ఆ మరణాంతకమైన ఫలమును మన ఎదుట పెట్టాడు. కనుక మనం ఏం చేయాలి? ఈ మరణాత్మకమైన ఫలం మనం ఫలించాలి అంటే కనుక మన పాత స్వభావాన్ని మనము చంపేసుకోవాలి. అదే మరణాత్మకమైన ఫలము. అందుకే మీ శరీరానుసారమైన చూడండి, అంత స్పష్టంగా మాట్లాడుతూ చూడండి, మీ పాపేక్షల వలన మీ అవయవము కాలిసిపోయినట్టుగా చూడండి, శరీర సంబంధమైనప్పుడు మరణాత్మకమైన ఫలము ఫలించుడికై ధర్మశాస్త్రం వల్ల పాపేక్షలు మనం ఏం చేయాలి? చంపేసుకుంటాం.
మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మ సంబంధమైన వాడుగా మనం జీవించాలి. అంటున్నాను ఈరోజు నీ పాత జీవితం అంతా కూడా దోషకరమైన జీవితము, పాత స్వభావం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దోషకుడును, నీ హింసకుడును, హానికరుడైనటువంటి వాడును, పాపులలో ప్రధానటువంటి వాడు, నరహంతకుడిని, నా యొక్క పాపి ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. అటువంటి పాపినైన నన్ను క్రీస్తు నా పాపేంచడానికి కూడా చంపేసి ఈ రోజున మరణాంతకమైన ఫలము ఫలించినట్టుగా క్రీస్తులో ఫలింపులకు జక్కయ్య మనం చూసినప్పుడు జక్కయ్య కూడా తన పాత స్వభావము, లంచావేశ్వరుడు స్వభావం, తన పాత స్వభావము, ఎవరు ఏమనుకున్న పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకున్న స్వభావము, ఇదిగో నా ఇంటిలో ఇదిగో అనేకమైన పాపేచులకి జీవితం జీవించిన, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్న స్వభావం. అతను మరణాత్మకమైన ఫలమును ఫలించాడు కనుక అతని జీవితంలో ఇంకెప్పుడు కూడా స్వభావం కనబడట్లేదు. లంచాలు తీసుకున్నమైన స్వభావం, అసలు వదిలి చేతమైన స్వభావం అతను కనపడట్లేదు. దేవుడు పెట్టారా అంటే అతను ఏ స్వభావాన్ని, ఏ ఫలము ఫలించాడంటే మారు మనసుకు తగిన ఫలమును ఫలించాడు. మారు మనసుకు తగిన ఫలము మొట్టమొదటిగా మరణాంతకమైన ఫలమే మారు మనసుకు తగిన. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయి. నీ పాత జీవితము, నీ పాప జీవితము, నీ శరీరానుసారమైన జీవితమును బట్టి అనుగుణంగా తెలుసంటే మరణమునకు సమీపంగా ఉన్న నిన్ను ఆయన ధర్మశాస్త్రం విడిపించలేని తర్వాత యేసుక్రీస్తు ప్రభువే ఆయన మరణము ద్వారా నీకేం చేశాడు తెలుసా? మరణము నుంచి విడిపించి జీవములోకి నడిపించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకు మరణించేది ఏం చేశాడు? మరణాత్మకమైన ఫలమును ఫలించాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు రక్షణ పొందిన నీవు మారు మనసుకు తగిన ఫలము అంటే ఇక్కడ చూసినప్పుడు మరణాంతకమైన ఫలము నీవు ఫలించవా లేదా అనేది నువ్వేం చేయాలి? ఆలోచించుకున్నది. శ్రేష్టమైన ద్రాక్ష వనము, నా ద్రాక్ష వనము, ఆ యొక్క కారు ద్రాక్షాలు కాయడానికి గల కారణం ఏమిటి ఆలోచించండి అన్న దేవుడు. ఈ రోజున నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలించవా? మరణాంతకమైన ఫలము ఫలించవా? నీ పాత చింతను చంపేసుకున్నావా? నీ పాత స్వభావాన్ని చంపేసుకున్నావా? నీ పాత ఆలోచనలు చంపేసుకున్నావా? ఏ రోజున నువ్వు ఆలోచన చేసావా? రక్షణ పొందు అనేకమైన సంవత్సరం అయింది, ఇంకా నువ్వు ముహూర్తాలు మానవు. రక్షణ పొంది అనేకమైన సంవత్సరాలు అయింది, లోకాచారాలు మానవు. రక్షణ పొంది అనేకమైన సంవత్సరాలు అయింది, ఇంకా పాప జీవితమును అసహించుకునే జీవితము మానవు. ఇంకా నువ్వు ఎలాగ అనార్థమైన ఫలమును ఫలించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున యేసు ప్రభువారే ఆయన స్వయముగా ఆయన ఆత్మవశముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు మానవుడైన ఫలమును ఫలించకపోతే ఆ గొడ్డలి చెట్టుకు తగిలించబడు. జాగ్రత్త. ఆ గొడ్డలు చూసేనా సరే నువ్వేం చేయి? మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు యోహాను గారి ద్వారా. బాప్తిస్మం యోహాను గారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ పరిచయం వారిని హెచ్చరిక చేసినట్టుగా ఈ రోజున కూడా ఒక గొడ్డలిని యేసయ్య మన ఎదురు పెట్టాడు. ఆ గొడ్డలు చూసేనా సరే నువ్వేం చేయాలి? మరణాంతకమైన ఫలమును ఫలించడానికి, మారు మనసుకు తగిన ఫలమును ఫలించడానికి నీకు నీవే ఆలోచించుకునేటువంటి వారిని ఉండాలి. ఉంటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా నువ్వు పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకపోతే, ఆత్మ సంబంధమైన వారు నువ్వు జీవించకపోతే ఆ కొండలకి మనం ఏమైపోతాం? ఆ కొండల యొక్క ఉగ్రతకు మనం పాల్గొనలేకపోతాం. ఆ కొండల యొక్క ఘాటుకు మనము నశించు. జాగ్రత్త. అందుకే మాట్లాడుతున్నాడు వారు మనసుకు తగిన ఫలమును. రెండవ మాట క్లుప్తంగానే చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం
22వ వచనం చదువుకుంటా. పరిశుద్ధత అనేటువంటి ఫలమును ఫలించాలి. మారు మనసు తగిన ఫలము అంటే రెండవది ఏంటంటే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. నిత్య జీవము. దేవుని బిడ్డలారా, ఏంటంటే మీరు మారు మనసు పొందిన మీరు, పాత స్వభావాన్ని నైపరుచుకున్న మీరు, మరణాత్మకమైన ఫలమును ఫలించిన మీరు ఏ జీవితం జీవించాలంట? పరిశుద్ధత అనేటువంటి ఫలమును ఫలించే వారికి మీరు ఉండాలి. ఎప్పటికప్పుడే నీ పరిశుద్ధతను నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడే నీ కుటుంబం యొక్క పరిశుద్ధత ఎలాగుంది అనేది నువ్వేం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. యోబు యొక్క జీవితంలో అతడు అనుదినము తన యొక్క భార్యను, కుమారులను, కుమార్తెను పెట్టుకుని వారు ఆలోచనలైన సరే పాపము చేస్తారేమో, వారి యొక్క పరిశుద్ధత తొలగిపోతుందేమో అని పరిశుద్ధత అనేటువంటి ఫలమును ఫలించడానికి యోబు తను తాను సిద్ధపరచుకునేటువంటి వాడిగా. ఈ రోజున నీ జీవితంలో యోబు వలె పరిశుద్ధత అనేటువంటి ఫలమును ఫలించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. క్రీస్తు యొక్క రక్తం వచ్చిన కడగబడిన నీవు ఏ జీవితం జీవించాలి? పంది వలె గురుకులు కోరుకునే వారికి ఉండడానికి వీల్లేదు. పందిని ఎంత స్నానం చేయించినా దాని పని ఏంటి? దాని స్వభావం ఏంటి? గురికే కావాలి దానికి. గురుకు కనబడితే ఆగదని ఏం చేస్తుంది? గబగబా వెళ్ళిపోయి గురికి అంతా దిగిపోయి పారేసుకుంటాడు. దానికి ఎంతో శుభ్రంగా స్నానం చేయించిన, మంచి బట్టలు తగిలించిన దానికి దాని స్వభావం మారదు. అయితే మనం ప్రతి స్వభావాన్ని కలిగిన వారు కాదు. క్రీస్తు యొక్క శరీరము కలిగిన మనము, క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన మనము పరిశుద్ధత విషయంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధత అనేటువంటి ఫలమును ఫలించేటువంటి వారిగా ఉండాలి. నీ అపరిశుద్ధతను బట్టి, నీ అయోగ్యతను బట్టి, నీ పాత స్వభావాన్ని బట్టి దేవుడు నిన్ను అసహించుకునేటువంటి చూస్తూ ఉండడానికి నీకు వీల్లేదు. నీ పరిశుద్ధతను ఎప్పటికప్పుడే శుద్ధీకరించుకునేటువంటి వాడికి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఇదిగో నీ ఎదుట నేనేమైనా పాపము చేశానేమో, అయ్యా నీ ఎదుట నేనేమైనా పాపము చేశానేమో నాకు కనుపరిచయ్యా, ఇదిగో నన్ను మన్నించిన నాయనని ఎప్పటికప్పుడే దావీదు కూడా తన యొక్క పరిశుద్ధత ఫలమును ఫలించడానికి ఎప్పటికప్పుడే ఆ ఫలమును కాపాడుకోవడానికి తను సిద్ధపరుచుకునేటువంటి వాడుగా ఉన్నారు. ఈ రోజు నీ జీవితంలో ఈ పరిశుద్ధత అనే ఫలం నీలో కనపడుతూ ఉందా? నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, నీ తలంపులో పరిశుద్ధత ఉండాలి. నీ యొక్క పనులన్నిటిలో కూడా ఏ కనపడాలి? పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత అనే ఫలము తప్ప నీలో పాలు ద్రాక్షాలు కాయడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఎంతవరకు నువ్వు పరిశుద్ధత అనే ఫలము ఫలించకపోతే చూడండి, మీ ఎదుటే కొండని తగిలించబడి ఉంది. మీ ఎదుటే దానికి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా బలి అయిపోతూ ఉన్నారు. వారిని చూసేది సరే నువ్వేం చేయాలి? అయ్యో నాలో పరిశుద్ధత లేదేమో, నాలో మరణాత్మకమైన ఫలము నాలో లేదేమో, పరిశుద్ధత ఫలము నాలో లేదేమో, అయ్యా అయ్యా అని దేవుని యొక్క ఎదుట మన పాప స్థితిని, మన స్వభావాన్ని మార్చుకుని ఏం చేయాలి? పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించడానికి మనకు మనమే సిద్ధపరుచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. లేకపోతే ఆ గొడ్డలి ఎక్కడ ఉంది? దాని యొక్క ఘాటుకి మనము బలైపోతాం, దాని యొక్క ఏటికి మనము బలైపోతాం. ఆ ఏటిని తప్పించుకోవడానికి ఈ రోజున ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎటువంటి మాస్కులు తిరుగుతూ ఉన్నప్పటికీ, ఎటువంటి జాగ్రత్త ఇంట్లో కూర్చున్నప్పటికీ దాని యొక్క ఘాటుకి బలి అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దాని నుంచి తప్పించని ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. కనుక మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలమును ఫలించే వారిగా ఉండాలి. సర్ప సంతానము వలె లోపల ఒకటి బయట ఒకటి, సర్ప సంతానము వలె
నువ్వు బైబిల్ తీసుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి క్రైస్తవ్యము ఆయనకి ఇష్టపడుతుంది. అక్కడ పరిశీలించబడిన సంతికైన వారు ఎంతో పరిశుద్ధమైన అంగీకరించే అక్కడ మాకు కూడా రక్షణ ఇచ్చేది ఆయన. రక్షణ బలం ఓ సర్ప సంసారం అన్నాడు ఎవరో యాహను గారు. వాడు అంతరంగా చూశాడు, వారు మారు మనసు కనపడట్లేదు. నువ్వు రక్షణ పొందుకోవాలంటే వారు మనసును పొందుకోవాలి. వారు మనసు పొందుకుంటేనే నువ్వు కొండల ఏటికి తప్పించబడతావు. కానీ రక్షణ పొందినంత మాత్రాన నీవెంత మాత్రం కూడా కొండల యొక్క ఘాటుకు తప్పించబడావు. ఈ ఘాటుకి తప్పించబడిన, ఈ కొండలని ఘాటుకు తప్పించబడిన ఆ అగ్ని కొండ వరకు ఘాటు నుంచి కనుక నువ్వేం చేయాలి? పరిశుద్ధతనేటువంటి ఫలమును ఫలించడానికి నీకు నీవే తీర్మానం చేసుకునేటువంటి వారిగా నీకు ఉండాలి. మూడవ ఫలములోనికి మనం వస్తే కనుక జీవాత్మైన ఫలము. చదువు ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్టు కోయివాడు జీతము పుచ్చుకుని నిత్య జీవాత్మైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. నిత్య జీవాత్మైన ఫలమును సంపాదించుకుంటున్నాడు. విత్తువాడకుడు కోయివాడకుడును మాట ఈ విషయంలో సత్యమే. ముందు వచ్చిన ఒకసారి చదవండి 36 వచనాన్ని. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకుని నిత్య జీవాత్మైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. నిత్య జీవాత్మైన ఫలమును సంపాదించుకుంటున్నాడట. నిత్య జీవాత్మైన ఫలము. ఇది మూడవది. మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. ఈ మారు మనసుకు తగిన ఫలము ఒకటి మనం చూసినప్పుడు మరణార్థకమైన ఫలము, రెండవది పరిశుద్ధమైనటువంటి ఫలము, మూడవది జీవార్థమైన. ఈ జీవార్థమైన ఫలమును ఎవరు సంపాదించుకుంటారంట? అక్కడ చూసినప్పుడు అక్కడ సమయ స్త్రీ అనే కుమార్తె మనకి కనపడుతూ ఉంది. ఈ సమయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యమైనటువంటి విత్తనములు విత్తాడు. విత్తినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? జీవార్థమైన ఫలమును సంపాదించుకుంది. ఈ జీవార్థమైన ఫలమును సంపాదించుకోవడం అంటే ఏమిటి? అనేకులను ఎవరైతే దేవుని ఎదుగు నడిపిస్తారో వారందరూ కూడా జీవార్థమైన ఫలమును పొందుకునేటువంటి వారిగా. అందుకే ఈ జీవార్థమైన ఫలమును పొందుకుంది కనుక ఈ జీవార్థమైన ఫలముతో ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? సమరయ పట్టణంలోకి వెళ్ళింది. తన కర్రను విడిచిపెట్టింది, తన ఇంటి పనిని విడిచిపెట్టింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అనేకులను దేవుని యొద్దకు నడిపించేటువంటి జీవార్థమైన ఫలమును ఫలించి వెళ్ళింది. సమరయులందరికీ కూడా యేసు ప్రభు యొక్క మాటలు, ఏ మాటలైతే అప్పుడు తెలియపరిచాడో ఆ జీవము కలిగిన మాటలు విని ఆ మాటలన్నీ కూడా వారికి తెలియపరిచి వారందరినీ కూడా యేసు ప్రభు యొద్దకు నడిపించిందంట. జీవార్థమైన ఫలం అంటే అనేకులు మనం ఏం చేయాలి? దేవుడి యొక్కకు నడిపించినప్పుడు విత్తువాడును కోయివాడును సంతోషింపజేసేవాడిని ఉంటా. జీవాత్మైన ఫలమును సంపాదించేవారు, ఫలించేవారు మారు మనసు దగ్గర ఫలం అది. ఈ ఫలము సంపాదించిన వారు, ఫలించేవారు ఏం చేస్తారు తెలుసా? విత్తువాడిని కూడా ఏం చేస్తారు? సంతోషపరుస్తాడంట. కోయివాడిని కూడా సంతోషపరుస్తాడు. విత్తువాడు ఎవరు? విత్తనములు విత్తువాడు దేవుడే. ఆయనే తన దాసుల ద్వారా దేవుని యొక్క వాక్యమైన విత్తనములు విత్తేటువంటి వాడు. ఈ రోజున నీవు జీవాత్మైన ఫలమును సంపాదిస్తే ఫలించేవారి ఉంటే కనుక, జీవాత్మైన ఫలమును ఫలించేవారి ఉంటే నిన్ను బట్టి వాక్యం ఇచ్చేటువంటి దైవజనుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? పోయేవాడు ఒకడు ఉన్నాడు, తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన్ను కూడా మనం ఏం చేయాలి? సంతోషింపజేసేటువంటి వారిగా ఉండాలి. ఈ సమరయ స్త్రీని చూసి ఏం చేసింది? ఎవరు సంతోషపరిచింది? వాక్యం విత్తనం యేసయ్యను సంతోషపరిచింది.
సంతోషించింది దేవుడు కూడా సంతోషపరచినట్టు నాకు చూడగలుగుతున్నాం. ఈ రోజున నిన్ను బట్టి నీ దైవజనులను సంతోషించాలి. అలాగే ఆ యొక్క ముగ్గురితో పంపించేటువంటి దేవుడు ఆయన కూడా సంతోషించాలి. ఒకానొక రోజున యేసయ్య వస్తాడు, వచ్చి పురుగులను గోధుమలు వేరు చేస్తున్నట్లుగా కోత వాస్తూ ఉంటాడు. తన యొక్క దూతను పంపించినప్పుడు ఆ యొక్క దూతలు కూడా ఆ పంటను చూసి, ఆ జీవాత్మైన ఫలమును చూసి, ఆ కోత కోసేటువంటి దేవదూతలు కూడా సంతోషించేటువంటి వారిగా ఉండాలి. జీతం అనేది తప్పనిసరి దేవుడికి ఇస్తాడండి. అనేకులు దేవుని ఎత్తుకు నడిపిస్తూ ఉంటే దానికి జీతము దేవుడు దాచి ఉంచుతాడు. అది నీకు ఈ లోకంలో ఇస్తాడు, అలాగే పరలోకంలో కూడా నీకు అనుగ్రహిస్తాడు. జీవాత్మైన ఫలమైన ఫలిస్తే నాకు ఉపయోగం ఏంటండి? నా సమయ స్త్రీ వలె నేను కళను విడిచిపెట్టి, నా ఇంటి పని విడిచిపెట్టి అనేకులు దేవుని ఎత్తుకు నడిపిస్తే నాకు ఉపయోగం ఏంటండి? అందరూ కూర్చున్నట్టు నేను కూర్చోలేనా? నాకు అనుకున్నావేమో. నీవు చేసిన దేవుని యొక్క పనికి దేవునికి జీతాన్ని నీకు దేవుడు చేతికిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? జీవాత్మైన ఫలమును ఫలించేవారిగా. ఇదే ఫలము అంటే మారు మనసుకు తగిన ఫలము. మరి ఫలములు ఉంటున్నాయో రక్షణ పొందిన వారందరూ. ఆదివారం ఒక్కరోజు నేను బైబిల్ తీసుకుంటాను, దాని మీద ఉన్న దుమ్ము ఆ తీర్పు తులుపుకుంటాం, దేవుడి యొక్క మందిరానికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి ఉపభోగం వెళ్తాం. మన పనులు మనయ్యే. ఎవరు నశించుకోవడం మనకు అనవసరం, ఎవరు నాశనానికి వెళ్ళిపోవడం మనకు అనవసరం, ఎవరు చీకటి మార్గంలో జీవించడం మనకు అనవసరం. నువ్వు దేవుడి యొక్క శరీరంలో వాక్యమైన నీవు ఆ వాక్యమైన మిత్రులను తీసుకుని వెళ్ళి ఎవరైతే నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి వెళ్ళి ఆ మాటలు వారికి వినిపించి వారిని కూడా దేవుడి దగ్గరకు నడిపించడమే జీవాత్మైన అర్థమవుతుందా? ఇది జీవాత్మైన ఫలం. ఇది మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేటువంటి వారుగా నాకు ఉండాలి. గొడ్డలను చూసేదే సరే మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు జీవాత్మైన ఫలము ఫలించకపోతే అయ్యో గొడ్డలు మన ఎదుటి కనబడుతుంది, ఆ గొడ్డల యొక్క గోటికి మేము నాశనం కాకుండాట్లు జీవాత్మైన ఫలమును ఫలించే వాళ్ళు మేము ఉండాలి. అది మనం ఏం చేయాలి? నాశనానికి సమీపమైన వారిని. ఆనాడు సమరయులందరూ కూడా అపవిత్రమైన అయోగ్యమైనటువంటి జనాంగమును వారందరూ కూడా నాశనానికి సమీపించలేనటువంటి వారిని ఈ సమరయ స్త్రీ ఆమె పాపమాత్రాలుగా ఉన్నప్పుడు ఆమె ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ దేవుని యొక్క మాటలు వింది, దేవుని యొక్క వాక్యమైన మిత్రులు వింది, వీరిని విశ్వసించింది. ఆమె జీవాత్మైన ఫలమును ఫలించడానికి తాను సిద్ధపరచుకోగలిగింది. ఈ రోజున ఒక సమరయ స్త్రీ వలె నీవు జీవాత్మైన ఫలమును ఫలించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. 4వ మాట మీకు తెలియవలసి నేను వాక్యం ముగిస్తాను. ఒకసారి 4వ మాటలోకి మనం వచ్చినప్పుడు అక్కడే రాసిన మాట మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 38వ వచనంలో మరొక ఫలం గురించి మాట్లాడుతుంది. కష్ట ఫలం. చదవండి ఒకసారి. నేను దేనిని గూర్చి కష్టపడలేదు, దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలంలో ప్రవేశించున్నారని చెప్పాను. మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుకున్నారని చెప్పాను. మీరు కష్ట ఫలము మీరు ఫలించట్లేదు. ఏంటి కష్ట ఫలము? ఏ విషయంలో మనం కష్ట ఫలమును ఫలించే వారిగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుని యొక్క పని విషయంలో మనము కష్ట ఫలమును ఫలించేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అతడు దేవుని యొక్క పని విషయంలో అది శ్రమైన, కష్టమైన, వ్యాధనైనా, ఇబ్బందైనా, హింసైనా ఆ కష్టమైన ఫలమును ఫలించేవాడిగా ఉన్నాడు కనుక క్రీస్తులో నుంచి అతడు తొలగిపోలేదు. ఈ రోజున కష్టఫలము ఫలించడానికి చాలా మంది ఇష్టపడరండి. ఎప్పుడు మనకి ఆశీర్వాదాలే రావాలి, ఎప్పుడు మనకి జీవితంలో ఆనందమే రావాలి, ఎప్పుడు మనకి జీవితంలో సమృద్ధితో నింపబడాలి, ఎప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా జరగాలి అని మనం కోరుకుంటాము. కానీ కష్టఫలము
యొక్క జీవితంలో అతని యొక్క జీవితంలో కష్టకాలను ఫలించబడి ఉన్నాడు కనుక అతని కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎంత నష్టము కలిగినా అతని కష్టపాల విషయంలో ఓర్పు కలిగిన వాడిగా ఉండి దేవుని విషయంలో బలమైన సాధనముగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, ఈ కష్టపాల అనేది మనము ఫలించము. ఇది మారు మనస్సు తగిన నిజంగా నీకు మారు మనస్సు తగినటువంటి జీవితం నీకుంటే కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏది వచ్చినా దేవుడు ఎలాగైతే యోబు స్తుతించాడు. కష్టం కలిగినప్పుడు మనం అన్ని కలిగినప్పుడు, అన్ని సమృద్ధి చెందినప్పుడు మనం అన్ని అనుభవించు ఆనందంతో, కష్టం వస్తే కష్టం మనం అనుభవించవద్దా అని యోబు పలుకుతున్నట్లుగా నీ జీవితంలో కష్టంలో వచ్చిన, శ్రమలు వచ్చిన నీవు ఎలా ఉండాలి? కష్ట ఫలమును అనుభవించే ఉండాలి. కష్ట ఫలమును ఫలించడానికి ఉండాలి. ఉంటున్నారు, ఆలోచించండి. లేకపోతే గొడ్డలి ఏంటది? గొడ్డలి ఏంటది? కరోనా వైరస్ అంటారు. అది మనకి కనబడుతూనే ఉంది ప్రతి గ్రామంలోనూ. దానిని చూసేటట్టు వేచాలి. వారు మనసులో తగిన ఫలములు ఫలించుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అదే మరి సంవత్సరానికి దేవుని సన్నిధిలో ఉన్న మీరే వారు మనసు తగిన జీవితము, వారు మనసు తగిన ఫలము ఫలించకపోతే లోకంలో ఉన్నవారు, దేవుని యొక్క వాక్యం కలిగిన వారు ఎలాగో ఫలిస్తారంటే వారు మనసు తగిన. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎరగనటువంటి వారు ఫలించినట్టుగా, క్రీస్తులో ఉన్నట్లుగా సద్దుకయ్యలు పరిచయులు వలె వారు దేవులోనే ఉన్నారనుకుంటున్నారు, కానీ వారు మనసు వారు. మరి అనేక మంది యోహాను చెప్పినటువంటి మాటలకు ఆయన దగ్గరికి వచ్చి ఆ మారు మనసు పొంది రక్షణ పొంది కుటుంబానికి వెళ్తూనే ఉన్నారు. మరి వారిని చూసి ఏ మాట కూడా పలకలే. తన కారణానికి అంటే వారందరూ కూడా వారు మనసు తగిన ఫలములు ఫలించినట్టుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వారు మనసు తగిన ఫలములు ఫలించాడు కనుక అతడు అంత్యోకలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘంతో పలుకుచున్నటువంటి మాటలు కూడా చూసినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 21వ వచనం చూడండి సార్. ఈ హేతు చేత 20వ వచనం. మొదట దమస్కులో ఉన్న వారికి యెరూషలేములోని యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకృతి చూపింది. ఏం చేసిందండి? అక్కడికి వెళ్ళి అపోస్తలుడైన పౌలు అతను అంటున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొంది, ఏమన్నాడు? మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి వారు మనసుకు తగిన క్రియలు అంటే పాపంలో మీరు ఫలించే వారి ఉండండి అని హెచ్చరిక చేసింది. ఈ రోజున మనము కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగిన నీవు మారు మనసుకు తగిన ఫలములు ఫలించేటువంటి వారికి ఉండాలి. పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అక్కడ సంఘంతో పలుకుతున్నటువంటి మాటలు, ఇదిగో మీరందరూ కూడా పాప క్షమాపణ పొందుకుని వారు మనసు పొంది వారు మనసు తగినటువంటి క్రియలు, వారు మనసు తగిన ఫలములు ఫలించడన్నప్పుడు అక్కడ 3,000 మంది రక్షణ పొంది వైద్యశాల తెలుసా ఒకే ఆత్మ చేత నడిపించబడిన వారిగా, వారు మనసు తగిన ఫలములు ఫలించే వారిగా వాళ్ళు ఉన్నారు. ఈ రోజునన్నీ చెట్టును కొట్టని బంధించబడి ఉంది. జాగ్రత్త. ఆనాడు బాప్తిస్మం యోహానుగా చూపించినట్లుగా ఈ రోజు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారే ఒక గొడ్డలిని మనకు చూపిస్తూ ఉన్నాడు.
అలాగే సూర్యునికి చూపించినట్టుగా ఆ క్షయమైనటువంటి ఆ యొక్క రోగమును పంపించినట్టుగా ఈ రోజున కరోనా వైరస్ అనే గొడ్డను మనకు చూపిస్తున్నాడు. ఈ గొడ్డలకి అనేక మంది బలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. చూసిన మనము ఏం చేస్తూ ఉన్నాం? మారు మనసు పొందుతూ ఉన్నామా? లేకపోతే ఇక్కడ నీ హృదయాన్ని కఠినం చేసుకుని అపవాదికి శోధించి సర్ప సంతానం వరకు జీవితం జీవిస్తున్నారు. జాగ్రత్త, సర్ప సంతానమా జాగ్రత్త. మారు మనసు తగిన క్రియలు ఫలించున్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా సర్ప సంతానం వరకు జీవిస్తున్నావేమో. సర్ప సంతానం అంటే ఎవరు? అపవాది సంతానము, అపవాది బిడ్డలు. అపవాది చెప్పినట్టుగా నడుచుకోవడం, అపవాది చెప్పినట్టుగా ప్రవర్తించడం, అపవాది చెప్పినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సర్ప సంతానమే. నువ్వు ఇంకా అబద్ధం ఆడుతూ ఉన్నావంటే, ఇంకా వాస పుస్తూ ఉన్నావంటే, ఇంకా వ్యభిచారం చేస్తూ ఉన్నావంటే, ఇంకా దొంగతనం చేస్తూ ఉన్నావంటే కనుక నువ్వు ఎవరైనా తెలుసా? దేవుని యొక్క కుమారుడు కుమార్తెలు కాదు, సర్ప సంతానం. ఈ సర్ప సంతానానికి దేవుడు సిద్ధపరిచింది ఏంటో తెలుసా? కొట్టలి. ఆ కొట్టలి కాటుకు నువ్వు కాటు కాకున్నట్లు ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని దేవుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని దేవుడి యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్న వారిని తీసుకొని దేవుడి యొక్క సన్నిధిలో నాటాడు. పంపించాడు. ఓర్పించబడిన నీవు, దేవుడి మార్గం పొందుకున్న నీవు, దేవుడికి ఆశీర్వాదం పొందుకున్న నీవు ఏ ఫలములు ఫలించాలి? ద్రాక్ష ఫలములు ఫలించేవాడిని ఉండాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించేవారిగా ఉండాలి. పాలు ద్రాక్ష కాసినట్టుగా నువ్వు కాయడానికి లేదు. నీలో పాలు ద్రాక్ష కనపడకూడదు. నీకు చూడగానే కాలు ద్రాక్ష ఊళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అయ్యి బాబోయ్, అవునా? మాట్లాడరే. కొంతమంది చేతి పేరుకే పోతూ ఉంటారు. చేతి పేరుకే పోతుంటే ఏమంటారు? బహువికారం అయిపోతుంది మనకి, అవునా? అలాగే కాలు ద్రాక్షాలు కాసే వారిని చూసి కూడా ఎవరైతే వారిని చూస్తారో చూసిన వారిని మొఖాలన్నీ కూడా నవ్వు ఉండదు, తుండదు. మొఖాలన్నీ వికారం అయిపోతే వార్తలు చేసుకోవడమే. అంటే ఏంటి? అవమానకరముగాను అసహ్యముగాను కనపడతాం మనకి వారికి. అది మనం గ్రహింపు రాకుండా మనం ఏం చేస్తాం తెలుసా? ఏమే చాలా కారుగా ఉంటున్నాను ఏంటి అందరికీ భయం. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఈ కలువల దినాల్లో దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, మారు మనసుకు తగిన ఫలములు ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. వారు ద్రాక్షాల వరకు. అందుకే ప్రభు వారు ఆయన పరమను విడిచిపెట్టి లోపలికి తిరిగొచ్చాడు తెలుసు. ఆ కోటలు కోటకు మనము బలి కాకున్నట్లు, ఆ మహాఉగ్రతలోనికి మనము వెళ్ళిపోకున్నట్లు ఆయన నీ కొడుకు నా కొడుకు తను తగ్గించి లోపల వచ్చి మృత్యుని గాని చేసుకుని ఏం చేశాడు తెలుసా? నీ కొడుకు నా కొడుకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ బట్టి మనకి మన ఎదుట కొన్ని ఫలాల వరకు ఉంచాడు. ఏమిటో ఫలాలంటే మరణాత్మకమైన ఫలము, రెండవది పరిశుద్ధమైన ఫలము, మూడవది జీవాత్మైన ఫలము, నాలుగవది ఏమో శ్రమ కష్టఫలం. ఈ 4 ఫలములు. మీకు చాలా ఫలం ఉన్నాయి కానీ నేను అతి కొంత సమయం అనుకున్న సమయానికి ముగించాను. 4 ఫలాలు ఎందుకు పెట్టారు? దేవుడి చిత్తమైతే అనేకమైన ఫలాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ఎదురు పెట్టి దేవుడి యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డారా, ఈ కలువ దినాల్లో ఈ వాక్యము ద్వారా మారు మనసు తగిన ఫలాలు, ఈ 4 ఫలాలు మీలో లేకపోతే మిమ్మల్ని మీరే ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ క్రియను బట్టి అనేక మంది కూర్చోవేయడం చూసి మీరేం చేయాలి తెలుసంటే, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. దేవుని యొక్క మహాముఖుల నుంచి తప్పించబడతారు. ఆయన కంచె వారికి పాపుదల ఉంటుంది. మారు మనసు తగిన ఫలాలు ఫలించకుండా నీవు కాలు ద్రాక్షాలు కాస్తే కనుక ఆయన ఏమంటున్నాడు? నీ చుట్టూ ఉన్న కంచెలను తీసేస్తాను, ప్రాకారాలను కూల్చేస్తాను. అపవాది నీలోకి వచ్చి నేను పోరాడాను, నేను అందరూ వచ్చి తొక్కేస్తాను. ఆయన కంచె నీకు ఉండాలి అంటే కనుక, ఆయన పాపుదల నీకు ఉండాలి అని కోరుకుంటే కనుక మారు మనసు తగిన ఫలములు ఖచ్చితంగా ఫలించే వారికి ఉండాలి. అప్పుడే
దేవుని యొక్క కాపుదల మనం ఉంటాం. ఆయన గుడారం చోట మనం దాక్కుంటాం. ఆయన గుడారం చోట ఉన్న క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, నిత్య జీవాన్ని మనం అందరూ పొందుకుంటాం. అటువంటి కృపా భాగ్యం మా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ అపాయకరమైన దినాల్లో అయ్యా నేను ఉన్న వారి ఈ రోజున కనపడిన వారి దినాల్లో నేను జీవిస్తున్న దినాల్లో తండ్రి అయ్యా పాపిష్టి ఆహారి గారు నాయన ఇదిగో పంటని చెట్లు వేయబడి ఉంది. వారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. వారు మనసుకు తగిన ఫలములు ఫలించిన వారందరినీ ఆ కొండలు నరికి వేసి అగ్నిలో పారవేసును అని అపోస్తలుడు పాపిష్టి ఆహార గారి ద్వారా ఈ రోజున మాతో మాట్లాడవుతుంది. ఈ కొండలు వాపం నేను చూస్తాను. ఎంతో మంది బలవంతులైన వారిని, ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్న వారిని నరికి వేసి కూర్చుని చూస్తున్నాము తండ్రి. ఆ కొండలకి మేము పది కాకుండా ఉన్నట్లు, ఆ కొండలి ఉగ్రతకు మేము పది కాకుండా ఉన్నట్లు మీరు వారు మనసుకు తగిన ఫలములు ఫలించగలరు తండ్రి. 4 ఫలముల ఎదుటి పెట్టారు తండ్రి. నీ సన్నిధిలో మేము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, నేను దీవించబడాలి అని తండ్రి మమ్మల్ని మంత్రులు మమ్మల్ని నాటకు తండ్రి. అయ్యా నీలో ఉన్న మేము పాలు ద్రాక్షాలు ఫలించాలని ఉంటే ఎంత మాత్రం నీ కాపుదల నాకు తండ్రి. నీ కాపుదలని తీసేస్తాను తండ్రి. అయ్యా నీలోనైనా మరణాత్మకమైన ఫలం ఫలించి మా పాప జీవితంలో మా రాత కలిగిన జీవితం విడిచిపెట్టి నవీన స్వభావం కలిగిన జీవితంలో జీవించే కృప మాకు దయచేయండి. అయ్యా పరిశుద్ధుడు ఫలం ఫలించేవాడిగా మా పరిశుద్ధులు మేము కాపాడుకునేటువంటి వారే ఉండాలని మాతో మాట్లాడదు తండ్రి. అలాగే జీవాత్మైన ఫలం అనేక మంది అందుకు నడిపించేటువంటి వారికి మేము ఉండాలని సమయ స్త్రీని మా ఎదురు పెట్టాము తండ్రి. శ్రమ కష్టమైనటువంటి ఫలము అయ్యా నీ కొరకునైనా కష్టపడేటువంటి వారిగా, నీ పని కొరకు అయ్యా నీ పని సేవ కొరకు, అలాగే మా కుటుంబాల కొరకు మా జీవితం ఎన్ని కష్టములు కలిగినా కానీ నీలో మేము కష్టములు అనుభవించేవారి మేము ఉండాలి. 4 ఫలాలు మా ఎదుటి పెట్టారు. ఇవి మారు మనసు తగిన ఫలాలు. ఈ మారు మనసు తగిన ఫలాలు మేము ఫలించండి. నా కోపదాన్ని కొంటున్నట్టున్నావు తండ్రి. అయ్యా ఎంతవరకు నైనా ఏ బిడ్డలైతే ఈ మారు మనసు తగిన ఫలములు లేవో, ఓ సర్వసంతానమా ఆ కొండని కాటుకు మీరు కాటు కాకుండా మారు మనసు తగిన ఫలాలు ఫలించి ఎంతవరకు మారు మనసులో నీ వాక్యం వింటున్నా ప్రతి జీవితంలో మారు మనసు తగిన ఫలములు జరుగుతున్నాయి. వారి నిప్పిని 2వ రాకను ఆయుధపరచమని యేసు సర్వాధికారి నాకు ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె మీకు అందరికీ వందనాలు.